మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మిమ్మును దీవించును గాక. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ చరణం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏదనగా, నేను ఇప్పుడే లేచెదను. ఎందుకని ఆయన ఇప్పుడే స్పందిస్తారు, ఇప్పుడే ఆయన సమాధానం ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని చూసినట్లయితే, బాధపడు వారికి చేయబడినటువంటి బలాత్కారమును ఆయన చూచి ఉన్నాడు. దరిద్రుల యొక్క నిట్టూర్పును ఆయన విని ఉన్నాడు, గ్రహించి ఉన్నాడు, గమనించి ఉన్నాడు. కాబట్టి ఆయన తన జనుల కొరకు వేగిరమే కార్యము చేయ శక్తిమంతుడుగా నేడు మనకు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఇక్కడ గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఎవరైతే బలాత్కారమును బట్టి బాధపడుతున్నారో వారి కొరకే ఆయన కార్యము చే శక్తిమంతుడు. వారి కొరకే ఆయన వెంటనే కార్యమును చేస్తాడు. ఎవరైతే దారిద్రతను బట్టి నిట్టూర్పులు విరుస్తున్నారో ఆయన వారి కొరకు వెంటనే కార్యము చే శక్తిమంతుడు. అయితే బలాత్కారం బట్టి ఏమాత్రము బాధపడక ఆ బలాత్కారం చేయు వారిని చూచి వారితో ఏకీభవించి ఆ పాపంలో పాలిభాగస్తులైతే వారి కొరకు ఆయన కార్యము ఏమాత్రమును చేయడు అన్న సంగతి వాస్తవం. కలిగినటువంటి దరిద్రతను బట్టి, కలిగినటువంటి బలహీనతలను బట్టి, కలిగినటువంటి ఉపద్రవాలను బట్టి, కలిగినటువంటి దుఃఖస్థితిని బట్టి ఏమాత్రం నిట్టూర్పు విడవకపోతే, ఆయన సన్నిధిలో ప్రార్థించకపోతే, కన్నీరు కార్చకపోతే ఆయన కార్యము చేయుట దుర్లభము. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, దారిద్రత లేదా దరిద్రుల నిట్టూర్పు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు, ఈ మాట ఇది కేవలం ఆర్థిక పరమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది మరియు పలు కోణాలలో కూడా మనకు అర్థమవుతుంది. అదేదనగా ఈ దారిద్రత అనేది శరీర సంబంధమైనటువంటి బలహీనత అవ్వచ్చు, ఆర్థిక పరమైనటువంటి బలహీనత అవ్వచ్చు, కుటుంబ అసమాధానము అనేటువంటి బలహీనత అవ్వచ్చు, వ్యాపార నష్టము అయి ఉండొచ్చు, చదువులలో జ్ఞానము లేకపోయి ఉండొచ్చు. అయితే ఏదైతే మనకు అందట్లేదో, ఏదైతే మనం పొందుకోలేకపోతున్నాం, ఏదైతే మనకు కావాలని అడిగినప్పటికీ అది మనకు దూరం అవుతున్నదో ఆ విషయంలో మనం దరిద్రులము అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ దారిద్రతను బట్టి నిట్టూర్పు విడుస్తారో, ప్రభువా నేను పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నాను, నాలో నీ ఆత్మను ఉంచుకోలేకపోతున్నాను, కాల్చుకోలేకపోతున్నాను, నీ ఆత్మ వరముల చేత నేను అలంకరింపబడలేకపోతున్నాను, నిన్ను పోలి నీ ఆజ్ఞానుసారంగా జీవించలేకపోతున్నాను, నీ శిలువ దర్శనంలో నా కనులతో పెట్టుకోలేకపోతున్నాను, నేను మాటిమాటికి పాపములో పడిపోతున్నాను అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారంగా ఆ విషయంలో మనం ఒకవేళ దారిద్రతను కలిగి ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, మీరు దారిద్రతను బట్టి నిట్టూర్పు విడిచినట్లయితే నేను ఇప్పుడే మీ కొరకు కార్యమును చేసి ముగిస్తాను అని. మరియు మనకు చుట్టూ అనేకమైనటువంటి బలాత్కారములు జరుగుతూ ఉంటాయి. అది ధనాపేక్షతోనూ, శరీరేచ్ఛలతోనూ, లాభాపేక్షతోనూ, మోసాలతోనూ, అబద్ధాలతోనూ, అన్యాయాలతోనూ, స్థలాల కొరకు, పొలాల కొరకు, ఇక ఈ భౌతికపరమైనటువంటి వాంఛల కొరకు బలాత్కారములు అనేకము మన కనులెదుట కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ బలాత్కారమును బట్టి బాధపడుతూ ఉన్నామా, లేకపోతే ఆ బలాత్కారులు చేసినటువంటి ఆ క్రియలలో పాలిభాగస్తులు కావాలని వాంఛిస్తూ ఉన్నామనేటువంటి సంగతి దగ్గరే విషయం అంతా దాగి ఉన్నది. అయితే బలాత్కారం బట్టి మనం బాధపడినట్లయితే, ఆ బలాత్కారం నుండి విడుదల కావాలి అని మనం కోరుకునేట్లయితే ఆయన ఇప్పుడే కార్యము చేస్తానని సెలవిస్తున్నారు. ఆయనకు ఉద్దేశం అంతా మనకు కలిగినటువంటి బలాత్కారం బట్టి, మనకు వచ్చినటువంటి బాధను బట్టి, మనకున్నటువంటి ఈ దారిద్రతను బట్టి నిట్టూర్పు విడవాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధికి చేరాలి, ఆయన పాదాలను పట్టుకోవాలని ఆయన ఉద్దేశిస్తుండగా, అట్టి విధంగా మనం ఆయన చెంతకు చేరినట్లయితే ఆయన నిశ్చయంగా కార్యం చే శక్తిమంతుడుగా మనకు ఉన్నాడు. మరియు ఇదే 5వ చరణంలో ఆ క్రింద విషయాన్ని మనం గమనించినట్లయితే, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూస్తాం, రక్షణ కావాలి అని కోరుకుంటే ఆయన ఇప్పుడే రక్షణను ఇస్తాను అంటున్నారు. ఒకటి, బలాత్కారం బట్టి బాధపడుతూ ఉన్న, దారిద్రతను బట్టి నెట్టూర్పు విడుస్తున్నా నేను ఇప్పుడే విడిపిస్తాను అని సెలవిస్తూ, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలుగు చేస్తాను అని సెలవిస్తున్నారు. ఈ అంత్య దినాల్లో మనం ఉండి ఉండగా ఇక రేపు తరువాతి మాసము లేదా ఆ తరువాతి ఏడు అని అనుకోవడానికి లేనే లేదు. రక్షణ కొరకు మనం ఎప్పుడు కూడా సంసిద్ధులమై ఉండాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. దేవుని రాజ్యంలో చేరాలనేటువంటి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ విషయాలలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో మనం నిర్లక్ష్యము చేయక, కాలయాపన చేయక, ఇప్పుడే నాకు రక్షణ కావాలని కోరుకున్నట్లయితే ఆయన రక్షణను ఇచ్చి
పరలోక రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. ఇక్కడ మనం రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిస్తాం. ఒకటి భౌతిక పరమైనటువంటి విడుదల, భౌతిక పరమైనటువంటి రక్షణ, శరీర సంబంధమైనటువంటి రక్షణ. ఇది బాధలలో నుండి, ఇబ్బందులలో నుండి, దారిద్ర్యతల నుండి విడిపించగలిగేటువంటి రక్షణ. సమృద్ధిని ఇచ్చి కావలసిన ఈవులతో తృప్తిపరుస్తూ అపవాదిని జయించేటువంటి శక్తినిచ్చి, ఆ శోధనలను జయించేటువంటి అభిషేకంనిచ్చి, శ్రమలను సహించేటువంటి ఆత్మశక్తిని ఇచ్చి నడిపించేటువంటి అనుభవం. ఇది ఆయన కలుగు చేసేటువంటి రక్షణలో మొదటి భాగం. రెండవది, ఆయన రక్షణ మనకు అనుగ్రహించేది దేనికి అని చూసినట్లయితే, ఆ రక్షణ మనం పరలోక రాజ్యానికి వారసులవడానికి యోగ్యతను కలిగించేది. మనం పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆత్మరక్షణ కొరకు మనం కోరుకున్నట్లయితే ఈ భౌతిక పరమైనటువంటి రక్షణ మరియు ఆత్మరక్షణ మనకు కలుగు చేయబడతాయి. ఒకవేళ ఈ భౌతిక పరమైనటువంటి రక్షణ కావాలి అని కోరుకున్నట్లయితే భౌతికంగా ఆయన కార్యము చేసినప్పటికీ వారి ఆత్మ పరలోక రాజ్యానికి చేరదు అన్నటువంటి సంగతి వాస్తవం. అదే మనం ఈ రక్షణ కావాలి అని ఆత్మీయ చింతన కలిగిన వారంగా మనం ముందడుగు వేసే ఆయన రక్షణను కోరుకున్నట్లయితే ఆయన మన ఆత్మను రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. కనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ ప్రపంచం అంతా మనం చూసినట్లయితే బాధలతో ఉన్నవారు, లేమితో ఉన్నవారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ అనుభవం లేని వారు ఎవరు కూడా ఈ భూమి మీద నిలవలేరు. కారణం ఏదనగా సమృద్ధి కలిగినటువంటి ఏదైనా తోటలో నుండి మనిషి ఎప్పుడైతే బయటకు తోలివేయబడ్డాడో నాటి నుండి వారి జీవితంలోకి లోటు, కొరత, లేమి, కరువు, దారిద్ర్యత అనేది ప్రవేశించినాయి. కాబట్టి ప్రతి నరునికి ఏదో ఒక విషయంలో దారిద్ర్యత, ఏదో ఒక విషయంలో బాధ నిశ్చయంగా కలిగే ఉంటాయి. వాటి నుండి విడిపించేటువంటి ఒక మార్గము ప్రభు మన కొరకు సిద్ధపరుస్తాడు. మరియు రెండవదిగా మనం రక్షణను కోరుకున్నట్లయితే పరలోక రాజ్యానికి మనలను వారసులుగా చేరుస్తాడు. ఈ భౌతిక పరమైనటువంటి బాధలను బట్టి కేవలం ఈ అక్కర తీరితే చాలు అని మనం కోరుకోకుండా, ఆ స్థితిలోనే మనం నిలిచిపోకుండా మన ఆత్మ రక్షణ కొరకు మనం ముందడుగు వేసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆయన రక్త మాంసాలు పాలిభాగస్సులము కావాలని, ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడి జీవగ్రంథంలో నా పేరు లిఖించబడాలనేటువంటి వాంఛతో మనం రక్షణను కోరుకున్నట్లయితే ఆయన రక్షణను, ఆత్మరక్షణను మనకు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఆత్మరక్షణ కొరకు ముందడుగు వేస్తాం. ఈ భౌతిక పరమైనటువంటి భారాలను బట్టి వెనకడుగు వేయక వాటన్నిటిలో ప్రభు యొక్క గొప్ప ఆదరణను పొందుకున్న వారంగా, దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారంగా, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆత్మ నడిపింపులో సర్వోన్నతుని యొక్క కృప చేత మనం ముందుకు సాగిపోతూ అపవాది తంత్రాలను ఎదురుస్తూ దేవుని రక్షణ కోటలో మనం భద్రపరచబడిన వారంగా ఈ లోకంలో ముందుకు సాగిపోదాం. మరియు అంతకంటే ముఖ్యంగా మన ఆత్మ రక్షణ పొందుకున్నదే పరలోక రాజ్యానికి యోగ్యతను, అర్హతను పొందుకున్నట్లు మనం ఇప్పుడే రక్షణను కోరుకుందాం. దేవుని రక్తంలో కడగబడదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇలా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం ఉన్న తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిందాలుగా దీవించండి, ఆశీర్వదించండి. బాధపడే వారికి చేయబడినటువంటి బలాత్కారం బట్టి, దరిద్రులని తూర్పును బట్టి నేను ఇప్పుడే కార్యములు చేస్తారని సెలవిచ్చారు. నా తండ్రి, మీరు భౌతికంగా కార్యములు చేసి తృప్తిపరచు దేవుడుగా మీరు ప్రత్యక్షమయ్యారు. మరియు అంతకంటే ముఖ్యంగా ఆత్మరక్షణ కొరకు ప్రార్థించాలని, ఆత్మరక్షణ కొరకు అడుగు వేయాలని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు ఆత్మను రక్షించుకున్నట్లుగా పరలోక రాజ్యానికి వారసులకు కృప దయచేయండి. ఈ అంత్య దినాల్లో వారు రక్షణ పొందుకున్న వారుగా నిత్య రాజ్యానికి వారసులకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమలో తెచ్చి సహాయం చేయమని పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.